చెప్పింది వేదం. ఇప్పటికి కూడా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే ఈ నెయ్యి కల్తీ టెస్ట్కి పోతే ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి నిర్ధారణ జరిగితే మైసూరులో ఉన్న ల్యాబు అదే బోలే బాబాకి వీళ్ళు కంటిన్యూషన్ చేశారు. 1,07,000 కిలోల అదే అదే కల్తీ నెయ్యిని సరఫరా చేసే విధంగా చేశారు. ఇది చేసిన తప్పిదం అండి. ఇది పైపెచ్చి ఇది ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించిన ఒక సిట్టి చెప్పిన నిర్ధారణ. దీనిని తీసేసి చూసి దించారా చూడకుండా దించారా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో జంతువుల కొవ్వు అన్నారు, ఆ జంతువుల కొవ్వు ఇందులో లేదు కదా అని మాట్లాడుతున్నారు తప్ప దొంగతనం జరగలేదా, చోరీ జరగలేదా అంటే బంగారు నగలు దొంగిలించాను తప్ప బంగారు నేను దొంగిలించలేదు అన్నట్టుగా ఉంది. కల్తీ చేసిన మాట యథార్థం, కోట్ల మంది హిందూ భక్తుల హృదయాలను కలిసివేసిన మాట యథార్థం, దేవదేవునికి అపచారం చేసిన మాట యథార్థం. మళ్ళీ మీరేమో ప్రతివత్తల్లాగా లేదంటే ఏదో నీ నీతి వాక్యాలు చెప్తూ మళ్ళీ మీరు యాగాలు చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి ఏంది శ్రీనివాస లడ్డూ ప్రసాదాల అపచార నిరోధక యాగమంట, అపచార ప్రచార వ్యతిరేక యాగమంట. ఏ హక్కు ఉంది చెప్పండి? అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఒక అంటే నేను ఈ మతాల గురించి మాట్లాడినక్కర్లా. ఆయనకి దేవుడు అంటే విశ్వాసం లేదు, భగవంతుడంటే నల్లరాయితో పోల్చిన వ్యక్తి ఆయన యాగం చేయటం ఏంటంటే. ఒక మాట ఏంటంటే మేడం, నేను ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చెప్తున్నా, మీరు విమర్శలు చేయండి కానీ బూతులు మాట్లాడండి. ఈ బూతులు మాట్లాడితే ఏం సంకేతాలు పోతాయి? కాబట్టి పోలీసులు ఆ చర్య తీసుకున్నారు. ఇది ముమ్మాటికి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయటం అనేది సమర్థనీయం. అలా సమర్థించకపోతే చాలా ఆంబోటు రోడ్ల మీద వచ్చి మాట్లాడితే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. మీరు అన్నట్టు అరెస్ట్ చేయడాన్ని ఇక్కడ ఎవరు తప్పు పట్టరు. ఇలాంటి బూతులు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాటు మాట్లాడిన దాని మీద ఎంత ఖండించాం, ఎన్ని విషయాలు మాట్లాడాం. అది ఎవరైనా విజయసాయి రెడ్డి గారైనా, కొడాలి గారైనా, వల్లభనేని వంశీ గారైనా ఎట్లా మాట్లాడేవాళ్ళు రోజు. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు దీన్ని స్పందించిన ప్రతి బూత్కి నేను పొద్దున్నే ఒక డిబేట్ పెట్టేదాన్ని. అంటే కనీసం ఎంతోమంది కంట్రోల్ అవుద్దేమో అని ఎంత ట్రై చేసినా అంటే స్టిల్ ఈనాటికి కూడా అది మీరు అన్నట్టు కంట్రోల్ అవ్వకుండా ఇది అలజడి సృష్టించడానికి కారణం అవుతుంది. అంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. అయితే కాకపోతే అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ నేను వాళ్ళు తిట్టారు కాబట్టి నేను ఫ్లోలోనే అన్నాను, ఫ్లోలో వచ్చింది అంతే తప్ప నేను ఒక సీనియర్ నాయకుడిని, అంత సీనియర్ నాయకుడిని నేను ఎలా అనేస్తాను అని అన్నదే కానీ ఎక్కడ క్షమాపణ అపాలజీ అనే మాట ఎక్కడ ఒక మాట రాలేదు. బట్ నేను రెడీ అని లక్ష్మి గారు ఆయన క్షమాపణ ధోరణిలో మాట్లాడలా, మేకపోతు గాంభీర్యంతో మళ్ళీ బెదిరించే మాటే మాట్లాడిండు. ఇప్పుడు ఏ వంకంటే ఏ లొంక అన్నట్టుగా క్షమాపణ ధోరణిలో నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, ఒకవేళ అన్నానని మీరు భావిస్తే నన్ను క్షమించండి అనే మాట కనుక వస్తే గుంటూరులో ఆ రగడ జరిగేది కాదు, అన్ని వేల మంది కార్యకర్తలు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఇందాక అన్నారు కదా, మీరు తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు ఎప్పటికీ ప్రభుత్వం తీసుకోవటం లేదని అగ్గి మీద గుగ్గిన అవుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మీరు పాత్రదారులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప సూత్రధారులు జోలికి పోవడం లేదు, భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొడవ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటుంది బాలకోట గారని ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. ఇది నాకు తెలిసేందంటే అంబటి రాంబాబు గారు కోరుకొని జైలుకి వెళ్ళాలనుకున్నండి. జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కప్పులు పెడతారు, భార్యా పిల్లల సమేతంగా ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన ఏదో కానుక ఇవ్వచ్చు, లేదా దానా పెట్టవచ్చు, తౌలు పెట్టవచ్చు, అందరిని పరామర్శిస్తున్నారు కదా. జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తిని భార్యా సమేతంగా పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు దువ్యం తీసుకొని తలదూతున్నాడు కదా. మీకేం పర్వాలేదు, మనం ఏదో డిజిటల్ బుక్ పెట్టాం, మీరు ధైర్యంగా ఉండండి అని ఈయన కూడా కప్పులు వస్తుందని చెప్పేసి చేసిన పనేనండి. ఈ ఒకటే కాదు మేడం, ఈ మధ్య మీరు అంబటి రాంబాబు గారి యొక్క వ్యవహారం చూస్తుంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఇంకో సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఆయన కులం కార్డు అడ్డు పెడతాడు లక్ష్మి గారు. ఆయనకే 2 అవకాశాలు ఉన్నాయి, ఒకటేమో వైసీపీ అవకాశం, రెండేమో సామాజిక వర్గం యొక్క అవకాశం. ఇప్పుడు ఆయన కులాన్ని అడ్డం పెడతాడు. ఆల్రెడీ వస్తుంది. ఆనాడు వంగవీటి రంగా గారిని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ, ఈనాడు అంబటి రాంబాబు గారిని హత్యా ప్రయత్నం చేస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు. అసలు ఆనాటికి ఈనాటికి సంబంధం ఏమీ లేదు. నేను ఆల్రెడీ నిన్న డిబేట్లో ఇదే సమస్య వచ్చింది వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి. ఇక దీన్ని చినికి గాలివాన చేసి కులాల మధ్య కంపు పెడతారు. వాళ్ళ ప్రత్యర్థి కులం మీద లేదా దళితుల మధ్య, కమ్మల మధ్య, రెడ్ల మధ్య
కాపుల మధ్య వీళ్ళు ఒకరు ఉంటారు బొడ్డుకు మసి రాసుకొని ఈ సంఘటన చూడటానికి కులాలకు అంటించడానికి. ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియదే ఉంది మేడం, అగ్గిపుల్ల కిరోసిను అగ్గిపెట్టె లేకుండానే మండవే కులం అంటే ఏ కులమైనా మండుతుంది. అంటే ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలా క్రియేట్ చేశారు. నిజానికి ఏంటంటే మరి అలాంటి కులాల రోదన ఉండకూడదు. ఇది కేవలం అరెస్ట్ తప్ప మరొకటి కాదు. బాల్కోటి గారు, ఇక్కడ మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అంటున్నా, మగధా న్యూస్ కూడా మేము రీసెంట్ గా ఒక ఇనిషియేషన్ తీసుకున్న దాంట్లో ఇట్లానే ఒకరు ఈ కులాల మధ్య కులాలు ఇవన్నీ తీసుకురావడం వల్ల నేను మాట్లాడిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల నిజానికి ఆ కులం దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది అంటారా? ఆల్రెడీ బయలుదేరారు లక్ష్మి గారు, ఆల్రెడీ అంబటి రాంబాబు గారు సామాజిక వర్గ నాయకులు బయలుదేరారు. అంబటి రాంబాబు నాయకులు వచ్చి ఉంటారు కానీ మీ పార్టీలో మీ కూటమిలో ఉన్న వాళ్ళైతే అంబటి రాంబాబు గారిని ఓన్ చేసుకుంటారంటారు కానీ టీడీపీలో ఉన్న ఆ సామాజిక వర్గ నాయకులు కాదు. తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా, కాపు నాయకుల గురించి మాట్లాడుతున్నా. కొంతమంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కాపు నాయకులు ఉంటారు కదా, ఆ శ్రేణుల్లో వాళ్ళు రెండు నాలుగులతో మాట్లాడతారు. అటు పార్టీ పరంగా మాట్లాడతారు, ఇటు సామాజిక వర్గంగా మాట్లాడతారు. అంటే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆల్రెడీ మాట్లాడినోడేగా మేడం, ఆయన పవన్ కళ్యాణ్ తిడతాడు, పదే 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 పిచ్చిగా పవన్ కళ్యాణ్ తిడతాడు, మళ్ళీ ఆయన సామాజిక వర్గాన్ని వెనకేసుకొని వస్తాడు. అంటే ఈ విధమైన వాతావరణం ఉంది. కాబట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడింది మురికి మాటలు, ఆ మురికి మాటల మీద పోలీసులు తీసుకున్న చర్యలుగానే దీన్ని చూడాలనేది నా భావన. అంటే ఈ మురికి మాటలు ఎవరు మాట్లాడినా ఇలాగే ముందుకెళ్తారా? లక్ష్మి గారు మీ మగ ద్వారా చెప్తున్నా, ఎవడు ఈ మురికి మాటలు మాట్లాడినా మూసేస్తాం, మూసేయాలి కూడా, చట్టం చర్య తీసుకోవాలి. నేను మొట్టమొదటి చెప్పిన మీతో మాట్లాడుతున్నప్పుడు దీనికి ఎక్కడక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మీకు సోషల్ మీడియాలో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా దీనికి కూడా ఎక్కడక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఇదే వారసత్వం వస్తుంది. ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరుగుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు, అమరావతి పనులు జరుగుతుంది, రాష్ట్రం నిలదొక్కునే ప్రయత్నం జరుగుతుంది. లేకపోతే ఈ అలజడి వాతావరణం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అవుతుంది. కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి కదా లక్ష్మి గారు. శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి ప్రక్రియ జరుగుతుంది లక్ష్మి గారు. శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధికి అర్థం పరమార్థం ఉండదు. తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత, అది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇలాంటి రంకెలేసే వాళ్ళ మీద చట్టం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి, తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా చాలా మంది పేడిగాళ్ళు, నేను ఆ మాట చెప్తున్నా మేడం, నెత్తి మీద ₹10 పెట్టి వీడిని పావలాకి మార్కెట్లో కొనమంటే కొనని, అంటే అమ్ముడు పోవటానికి కూడా అవకాశం లేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మేడం 29లో అధికారంలోకి వస్తాం, పసుపు చొక్కా వేసుకోవాలంటే భయపడిపోవాలి, పసుపు పట్టుకోవాలంటే భయపడిపోవాలి, మీరు విమానాలు చూసుకోండి, మీరు యూరప్ పారిపోవాలి, నువ్వు లండన్ పారిపోవాలి. ఏంటి మీరు లక్ష్మి గారు ఈ మాటలకు అర్థం? దీన్ని రాజకీయం అంటారా? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అండి. ఆర్టికల్ 19 అంటే ఇలా మాట్లాడమని ఉందా మేడం? కాబట్టి వీటికి ఎక్కడెక్కడ ప్రభుత్వం చెక్క పెట్టాలి. మీకు ఆల్రెడీ మీరు తెలంగాణలో కూడా చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి ఒక ప్రక్రియ ఇలా మాట్లాడుతున్నందుకే, లేదా చట్టాన్ని వ్యతిరేకంగా ధిక్కరించి చేస్తున్న వాళ్ళ మీద చర్యలు. కాబట్టి ప్రభుత్వాల బాధ్యత అండి. ఎక్కడైనా సరే ఇంకా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ఇంకా చట్టబద్ధమైన ప్రక్రియకే వెళ్తున్నారు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలండి, ఎవరు మాట్లాడినా సరే. బాల్గడి గారు, నిన్న 5555 వికలాంగులకి సైకిళ్ళు, అలాగే పేదవాళ్ళకి సైకిళ్ళు ఇచ్చుకుంటూ అక్కడ కృష్ణా జలాల గురించి ఒక రివ్యూ చేసుకుంటూ కుప్పంలో ఒక నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో ఒక పక్కన ఆయన ఉండగా ఇదంతా ఒకవైపు ఇంకో రాద్ధాంతం జరగడం మనం చూస్తున్నాం. అంటే ఆయన 74 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్న యువకులతో పాటు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నారు. అంటే ఒక నాయకుడు ఏదో ఒక కార్యక్రమంలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎందులో కొందలో ఉండడం, ఏదో ఒక కార్యక్రమం తీసుకోవడం, ఏదో ఒక మీటింగ్స్ పెట్టడం, ఏదో ఒక రివ్యూస్ చేయడం అనేది నిజానికి సాధ్యం కాదండి. చూస్తున్నాం కదా ఇక్కడ తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు ఓటమి తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ ఫైటింగ్, ఆ మోటోని ఆయన కంటిన్యూ చేయలేదు. అంటే ఆ ఈగోసో లేదంటే ఆ ఇబ్బందులో ఆ గాంభీర్యమో ఏదో రకాల అడ్డు వస్తుంది.
కానీ చంద్రబాబు నాయుడు గారిని వీటన్నిటికీ అందరికీ అతీతంగా చూడగలిగిన వ్యక్తి, అందులో నో డౌట్. అందులో ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నేనే మొహాటం లేకుండా చెప్తా. కానీ నేను మళ్ళీ మళ్ళీ అదే అంటున్నా, అశాంతి లేదంటే పరిస్థితి చేజారిపోయేలాగా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అనేదంటే ఇక్కడ ఒక రకంగా అలజడి సృష్టించడానికి కారణమైంది అవునన్నా కాదన్నా టీడీపీ నాయకులే అక్కడికి వెళ్ళి. అలాగే భువనేశ్వరి గారిని ఆ రోజు అన్నప్పుడు కూడా ఇదే మీడియా వేదికగా ఎవరికైనా ఒళ్ళు మండిందండి. నేను కూడా అంటే ఒక సందర్భంలో నిజంగా టీడీపీ నాయకులకి పౌరుషాలు లేవా అని కూడా నేను కూడా అన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని. చాలా అంటే అది బాధ కలిగించే అంశాలు. ఏంటి ఇలా ఇంత ఘోరమా మహిళ అని చూడుకున్నది? ఏ మహిళ అయినా సరే, అమరావతి మహిళలు అంటారు, లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు అంటారు, టీడీపీ లైన్ లాగా ఏదైనా కనబడుతుంది అనగానే బూతులతో, పచ్చి బూతులు, అసలు అవి విని చచ్చిపోవాలనిపించేలాంటి బూతులతో దాడి చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూనే ఉంది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇంత రాద్ధాంతం చేయగలిగిన, ఇంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేయగలిగిన అవకాశం ఉండి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. అదే సందర్భంలో అంత గోల జరిగితే కూడా ఆయన వెళ్ళి అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే అటు వెళ్ళి తిరుపతికి వెళ్ళి కడప వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చారు. ఇది మళ్ళీ అదే సీఎం గారి నియోజకవర్గానికి వెళ్ళి చూసుకొని వచ్చారు. కానీ ఈ రోజు మరి ఆయనేమో మీటింగ్లో ఉండడం వల్ల ఇక్కడ చేయి దాటిందా ఏమన్నా పరిస్థితి, ఆయన ఒకవేళ మీటింగ్లో లేకుండా ఉంటే కనుక ఇది వేరే రకంగా ఉండుండేదా అని నాకు ఎక్కడో ఒక డౌట్. మీరేమంటారు? లక్ష్మి గారు, నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసా. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నాకు ఆయన స్వయంగానే మాట్లాడి నా కర్తవ్య బాధ్యతను కూడా ఆయన 4 మాటలు చెప్పాడు. చెప్తున్నప్పుడు కూడా మాట అన్నాడు, మీ దృష్టికి తీసుకెళ్తున్నా, తప్పనిసరిగా దూకుడుగా కాకోకుండా ప్రజాస్వామికంగా మీ బాధ్యతను నిర్వహించండి అని అన్నాడు. నేను చాలా సందర్భాల్లో చూశాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన వెళ్ళినప్పుడల్లా పని గురించి మాట్లాడుతుంది తప్ప వాణి తిట్టారా వీణి తిట్టారా ఇలాంటివి ఏం మాట్లాడండి. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు శాంతిపురం నుంచి శివపురం వరకు 2 కిలోమీటర్ల 60 మీటర్లు అండి, 2.60 కిలోమీటర్ల సైకిల్ దొక్కానండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏమంటాడు, ఎలాంటి పదాలతో మాట్లాడతాడు, ముసలోడా అని మాట్లాడతారు కదా, పేరు నాని కూడా ఇదే మాట్లాడతారు కదా, దుర్మార్గంగా. అసలు ఏంటి మేడం, ఒక పెద్దరికాన్ని గౌరవించలేని వీళ్ళకి రాజకీయాలు ఎందుకు మేడం? ఒక పెద్దరికాన్ని, మీ అయ్యల వయసు ఎంత, మీ తాతల వయసు ఎంత, అసలు మీరు మనుషులేనా మరుగుజ్జులా? వయసుని కూడా విమర్శిస్తారా మేడం? ఇప్పుడు సూపర్ సైకిల్ దొక్కాడు ఆయన, మీరు దొక్కండి.